హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ తోటకూరతోటి పచ్చడి చేశానండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా వెరైటీగా కూడా ఉంటుంది. ముందుగా దీనికి నేను ఒక 4 కట్టలు తోటకూర తీసుకున్నా. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడుక్కున్న తర్వాత కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టి కొద్దిగానే పల్లీలు వేసుకోండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల పల్లీలు. అవి కొద్దిగా అంత దూరగా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇదే ప్యాన్లోకి కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఒక 10-15 ఎండుమిర్చి వేసుకోండి. మనకి కారం సరిపడంత వేసుకోండి ఎండుమిర్చి. ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా అంతే వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇదే ప్యాన్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకోండి. వేసి ఒక టమాటా ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకొని మనకి పులుపుకి సరిపడా చింతపండు, నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నాను. ఇలా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో ఆకుకూరలో మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇలా ఇంకిపోయిన తర్వాత పొయ్యి బంద్ చేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఎల్లిపాయ, పల్లీలు, అవి మిక్సీలోకి వేసి మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసినాను ఉప్పు. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, ఆకుకూర కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో రుబ్బుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద అది ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని పోపులు సరిపడా కొద్దిగా అంత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోకి ఉల్లిగడ్డలు నేను 1 ఉల్లిగడ్డ వేస్తున్నాను. మీకు ఇంకా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. ఉల్లిగడ్డలు వేసుకోండి, ఈ పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి దీంట్లోకి వేసుకొని మొత్తం ఈ పోపు మొత్తం కలిసేటట్టుగా చూసుకోండి. ఇంతేనండి, తోటకూర పచ్చడి రెడీ అయింది. నచ్చితే ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.